కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి చర్చకు ప్రిపేర్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాక్రానంగల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని చిట్చాట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్న వ్యక్తి నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. నీటిపారుదల శాఖపై చర్చ అంటున్న వారికి దేని మీద చర్చ పెడుతున్నారో కూడా తెలియదని విమర్శించారు. కనీస అవగాహన లేని వారు కూడా కేసీఆర్ను చర్చకు రావాలని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. బూతులు మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా చర్చ పెడతారని కేటీఆర్ అన్నారు. సభలో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడిపితే ఏంటని ప్రశ్నించారు. మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారని ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీశారు. జీహెచ్ఎంసీని ముక్కలు చేయాలని కుట్ర చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి చర్చకు ప్రిపేర్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాక్రానంగల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కూడా ఉందో తెలియని ముఖ్యమంత్రికి తెలియదని చిట్చాట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్న వ్యక్తి నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. నీటిపారుదల శాఖపై చర్చ అంటున్న వారికి దేని మీద చర్చ పెడుతున్నారో కూడా తెలియదని విమర్శించారు. కనీస అవగాహన లేని వారు కూడా కేసీఆర్ను చర్చకు రావాలని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు.